చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ నెలలో దేవుడు మనందరినీ ప్రేమించి ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు దేవుడు చక్కటి వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహించారు. ఆ వాగ్దానాన్ని మనమందరం చదువుకుందాం, ఆ మాటని విశ్వసిద్దాం. ఆయన ఏది చెప్పాడో అది మన జీవితంలో ఈ నెలలో దేవుడు జరిగిస్తాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వాక్యంలో 4వ లైను నేను చదువుతున్నాను, మీరందరూ చూడండి. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచెదను. దేవుడు ఏదో చెప్పారు, దేవుడు నాతో ఏదో చెప్పారు, దేవుడు మీతో ఏదో చెప్పారు. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేరుస్తాను, ఉద్దేశించి ఉన్నాను, దాన్ని సఫలపరుస్తాను. దేవుని బిడ్డలైన మన జీవితాల్లో కుటుంబం అన్న తర్వాత, ఆత్మీయ జీవితం అన్న తర్వాత, సంఘం అన్న తర్వాత ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లు మన జీవితాల్లో ఉంటాయి. ఇవన్నీ ఎరిగిన దేవుడు వేకువనే నీవు నీ కుటుంబంతో దేవుని పాదాల కాడకు వచ్చారు, హృదయాన్ని కుమ్మరించారు, మోకాళ్ళ మీద ఉన్నారు, ప్రాణమును ఆత్మను దేహాన్ని అప్పగించుకుని ప్రభుని మీరు ఆరాధన చేశారు. ఒక సేవకునిగా నా నోట దేవుడు ఒక చక్కటి మాట ఉంచారు, నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేరుస్తాను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరుస్తాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేరుస్తాను, ఉద్దేశించి ఉన్నాను, దాన్ని సఫలపరుస్తాను. చాలామంది చెప్తారు, నేను నీకు అది చేస్తాను, నీకు ఇది చేస్తాను, నీకు అది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను అని చాలామంది వాగ్దానాలు చేస్తారు, ప్రమాణాలు చేస్తారు, చాలామంది చెప్పేస్తూ ఉంటారు. ఒకవేళ భర్త చెప్పొచ్చు, నీకు పలాంది చేసి పెడతానని, తల్లిదండ్రులు చెప్పొచ్చు, లేకపోతే పిల్లలు మీకు పలాంది ఇస్తాను అని. అయితే ఒకవేళ వాళ్ళకి అది ఇచ్చే స్తోమత లేకనో, చేసే స్తోమత లేకనో, ఒత్తిడి వలనో, ఆర్థిక ఇబ్బందుల వలనో ఆ భర్త చేయకపోవచ్చు, ఆ తల్లిదండ్రులు చేయకపోవచ్చు. ఇచ్చిన మాట పక్కకి నా వల్ల కాదు అనొచ్చు. కానీ దేవుడైన ఆయన అబద్ధమాడుకు నరుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా. ఒక సందర్భంలో బిలామంటారు ఈ మాట బాలాకుతో, ఏమనంటే ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఎవయ్యా బాలాకు, నీలాగా నాలాగా ఆయన అబద్ధమాడే దేవుడు కానే కాదు. ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఆయన ఏదైతే చెప్పాడో అది నీ పట్ల నెరవేర్చునుగాక, ఏదైతే ఉద్దేశించాడో అది సఫలమరుగాక. ఆమేన్. ఏమండి, బాగా గమనించండి. ఆ సహోదరి చాలా సంవత్సరాల నుంచి అందరూ నవ్వుతున్నారు, ఆ సహోదరి మాత్రం ఏడుస్తూ ఉంది. అందరూ టయానికి మంచి తిండి తింటున్నారు, ఆ సహోదరి మాత్రం భోజనగాడు కూర్చుంటే ముద్ద మింగుడు పడతలే. అందరు కుటుంబాలు కలకల్లాడుతున్నాయి, ఈ సహోదరి కుటుంబం కలకల్లాడుతలే. కానీ ఆ తల్లికి తెలియకుండానే దేవుడు ఒక ఉద్దేశాన్ని ఉంచాడు. ఆమేన్. ఆమె పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఏమో చెప్పండి, ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం కొన్నిసార్లు మనుషులకు అర్థం కాకపోవచ్చు. దేవుడేంటి నన్ను ఇట్లా నడిపిస్తున్నాడు, దేవుడేంటి నన్ను పట్టించుకుంటలేదు, దేవుడేంటి నన్ను గమనించుకుంటలేదు, నాకేమైనా దూరం అయిపోయాడా, నేను ఆయనకి భారం అయిపోయినా, లేతే నేను ఆయనకి చేదుగా మారిపోయినా, ప్రారంభంలో ఉన్న ప్రేమ నా పట్ల ఈ రోజున అంతగా చూపించట్లేదైనా, గతంలో నేను అడక్క మునిపే నా పట్ల చేస్తూ వచ్చాడు,
చేతులు చాపకు మునిపే ఇస్తూ వచ్చాడు. ఈ రోజున ఉపవాసాలు ఉంటున్నా, కన్నీళ్లు కారుస్తున్నా, చేతులు చాపుతున్నా, మోకాళ్ళ మీద ఉంటున్నా ఆయన నోరు మెదపడే అన్న ఆవేదన మనలో అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అలాగే పాపం ఆ తల్లి ప్రార్థనా మందిరానికి వెళ్ళింది. మీలాగే ప్రార్థనా మందిరానికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ఒకటే ఏడుపు, ఒకటే ఏడుపు, ఒకటే ఏడుపు, ఒకటే ఏడుపు. అయితే చూడండి, ఏది చెప్పాలన్నా అది దైవజనుని నోటి నుంచి రావలసిందే. ఇశ్రాయేలుతో ఏది చెప్పాలన్నా అది మోషే దగ్గరకు వచ్చేది, మోషే దగ్గర నుంచి అహరోన్ దగ్గరకు వచ్చేది, అహరోన్ దగ్గర నుంచి ప్రజలకే వెళ్ళేది. ఏది చెప్పాలన్నా దైవజనుని నోటి నుంచి దేవుడు రప్పిస్తాడు. ఆ రోజున అన్నా తల్లి వెళ్ళి అలాగే కూర్చుని ఏడుస్తూ ఉంటే ఆయన వచ్చాడు. ఒకటే మాట అంటున్నాడు ఆయన, అమ్మా నువ్వు ఏడుస్తున్నావని నాకు దేవుడు చూపించాడమ్మా, నువ్వు బాధపడుతున్నావని నాకు దేవుడు తెలియపరిచాడమ్మా, రాత్రి కల్లో నువ్వు నాకు కనపడ్డావమ్మా, నీకు ఈ మాట చెప్పమన్నాడమ్మా అని అంటలేదు ఆయన. ఆమె ఏడుస్తూ ఉంటే చెప్పేస్తున్నాడు. ఏమని? అమ్మా వచ్చే సంవత్సరంలోగా నీ ఒడిలో ఒక మగబిడ్డ దేవుడు ఉంచుతాడు. అంటే నేను చెప్పింది నేను నెరవేరుస్తాను, నేను చెప్పింది నేను నెరవేరుస్తాను. అంతకు ముందేముంది? పరలోకములో ఒక ప్రణాళిక. పరలోకములో సింహాసనం మీద కూర్చున్న దేవుడు అన్నా పట్ల ఒక ఉద్దేశం. పెళ్లి చేసింది ఆయనే, పిల్లలు ఇవ్వకుండా కొంతకాలం చేసింది ఆయనే, వాళ్ళ భర్త గారు రెండో పెళ్లి చేసుకుంది కూడా ఆయనకు అన్నీ తెలుసు. కానీ దేవుడు ఒక ఉద్దేశం ఉంది. నేను ఏదైతే చెప్పానో అది నెరవేరుస్తాను. అలాగే దేవుడు ఉద్దేశము అన్నా పట్ల ఏం జరిగింది? ఒక కుమారుని ఇచ్చాడు, దేవుడు సఫలపరిచాడు. ఆమేన్. చూడండి, పెన్నిన్నాకి పెళ్ళైన సంవత్సరానికో 2 సంవత్సరాలకో పిల్లలు పుట్టారు. కానీ ఆమె పిల్లల గురించి వాళ్ళు విశ్వాస వీరులయ్యారని, ప్రార్థనా పరులయ్యారని, అనేకులకు మాదిరిగా ఉన్నారని, అనేకులు దేవుని వైపు త్రిప్పారని, ఒక సైన్యములోనూ రాజు పక్కనో ఇతరులకు మేలు చేసినట్లుగా, ఇతరుల దేవుల్లో నడిపించినట్లు వాళ్ళ గురించి పెద్దగా మనకేమీ కనపడదు. అందుకని ప్రభు నీతో చెప్తున్నారు, అదిగో ఆయన చెప్పింది నెరవేరుస్తున్నారు. నీ గురించి ఏదో ఉద్దేశం ఉంది, మీ గురించిన కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, ఆయన చెప్తున్నాడు, అవన్నీ నెరవేరుతాయి. నీ గురించి ఏదో యవనస్తులు, తల్లి తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లు, మీ పట్ల ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి, అవన్నీ నెరవేరుతాయి. అయితే ఒక్కటి, నువ్వు వెళ్ళే మార్గం కాస్త కష్టాల గుండా వెళ్ళినా అంతిమ మాత్రం విజయం నీదే. అది గుర్తుపెట్టుకో. చెప్పండి, అంతిమ మాత్రం నీదే విజయం. ఒక ఉద్దేశపూర్వకంగా యోసేపుని ఐగుప్తు తీసుకెళ్ళాడు. ఒక ఉద్దేశం ఉంది. ఎవరు చెప్పండి? దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశపూర్వకంగా అక్కడికి తీసుకెళ్ళాడు. కాస్త ఆయన బాధపడవచ్చు. ఏంటి దేవుడు కాస్త నాకు తల్లిదండ్రులు దూరం చేశాడు, ఏంటి కాస్త నా స్నేహితులను దూరం చేశాడు, ఏంటి కాస్త నా ఆత్మీయులు దూరం అయిపోయారు, ఏంటి కాస్త నా రక్త సంబంధాలు దూరం అయిపోయారు, ఏంటి ఈ పనికాడు చేస్తుంటే వీళ్ళ నా మీద నిందలేస్తున్నారు. అబ్బా, మంచోడికి ఏమి లేవు? చెప్పండి, ఏమి లేవు? మంచోడికి రోజులు లేవని కాస్త ఆయన మనసు నొచ్చుకునే ఉంటుంది. మనుషులు కదా, నొచ్చుకోకుండా ఉంటుంది. కానీ ప్రభు చెప్తున్నారు, నీ పట్ల ఉద్దేశాలన్నీ కూడా నేను చెప్పింది ఆయన నెరవేర్చునుగాక. ఒక్క మాట నేను చెప్పి ముందుకెళ్తాను. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. చూడండి. మీ దేవుడు మిమ్మును విస్తరింపచేసును గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రాల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడు మీ జనసంఖ్య 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. అక్కడ ఏమనుందండి? తాను మీతో చెప్పినట్లు
మిమ్మును ఆశీర్వదించునుగాక. మూలవాక్యాలు ఏం చెప్పాను వాగ్దానంలో? నేను చెప్పి ఉన్నాను, నెరవేరుస్తాను. నేను చెప్పి ఉన్నాను, నెరవేరుస్తాను. మీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. నేను మీతో చెప్పి ఉన్నాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇప్పుడు దేవుడు అబ్రాహాము గారితో ఏం చెప్పారు? నీ తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లిని అందరిని విడిచిపెట్టి రా, నిన్ను నేను ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణు వలె ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడా లేదా? చెప్పండి, చెప్పాడా? చెప్పాడు. చెప్పిన దాన్ని దేవుడు చేశారా లేదా? చెప్పండి, చేశారా లేదా? ఇప్పుడు చెప్తున్నారు, ఆయన మీతో చెప్తున్నారు, మిమ్మును ఆశీర్వదించునుగాక. మీతో చెప్తున్నాడు, మిమ్మును ఆశీర్వదించునుగాక. అందరూ మోకాళ్ళ మీద ఉండి, కృపగల తండ్రి, కరుణ కటాక్షంగల గొప్ప దేవ, నీ అమూల్యమైన పాదాలకు శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను ఈ మే మాసం మొదటి రోజునే మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యత కొరకు, కృప కొరకు నీకు స్తోత్రం. ప్రారంభం మొదలుకొని ఇంతవరకు సర్వశక్తిమంతుడా, అద్వితీయ సత్యము కలిగిన గొప్ప దేవ, మా మధ్య నుండి ఆశ్చర్యకరంగా వాగ్దాన సందేశపు కూడికను మహిమకరంగా మీరు జరిగించారు. నీకు స్తోత్రం. ఈ దాసుని మీరు బలపరిచి నాతో మాతో మీరు మాట్లాడిన వాగ్దానపుతో కూడిన మాట కొరకు నీకు స్తోత్రం. నాయనా, నాతో మాతో చెప్పే ప్రతి మాట నెరవేర్చే దేవునిగా ఈ మే మాసంలో మీరు మా మధ్యకు దిగి వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా ఉద్దేశములన్నిటినీ సఫలపరిచే దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవునిగా, నా తండ్రి మమ్మల్ని దీవించే దేవునిగా అయ్యా, ఈ మాసమంతా అయ్యా మాతో చెప్పే ప్రతి మాటలు నెరవేర్చుటకు, దీవించుటకు, ఆశీర్వదించుటకు శక్తి కలిగిన అభయ హస్తాన్ని చాపి మమ్మల్ని, సంఘాన్ని, సావుకుల్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుతున్నాం. నాయనా, నా మీద, మా మీద ఉన్న మీ ఉద్దేశములన్నీ సఫలము పరచబడునుగాక, సఫలము పరచబడునుగాక. నీవు నాతో చెప్పిన ప్రతి మాటలు నెరవేర్చబడునుగాక. ప్రతిదీ మా జీవితం నెరవేర్చి సఫలము చేయమని కోరుతున్నాం. వాక్యం అందించిన దాసును కూడా ఇంకా శక్తివంతంగా, బలమైన సాధనంగా మీరు వాడుకోండి. ఈ వాగ్దాన కోడికలో పాల్గొన్న ఒక్కొక్కరిని పేరు పేరున మీ నామములో ఆశీర్వాదాలు చేత నింపబడుదురుగాక, ఆరోగ్యము చేత నింపబడుదురుగాక, క్షేమస్థితిని కలుగునుగాక, అభివృద్ధి కలుగునుగాక. అటు దేవులతో నింపి నడిపించండి. ఈ కోడికని అంతటినీ మహిమకరంగాను దీవెనకరంగా మీరు జరిగించారు. నా తండ్రి, మా బిడ్డలు అయ్యా వెళ్తుండగా తోడుగా ఉండండి. ఈ మాసమంతా మీ ఉద్దేశాలు మాతో చెప్పినవన్నీ నెరవేర్చి సఫలము చేసి రాకుడికి సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి ఒక దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కనుని సహవాసము, సమాధానం చెరొచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును వాక్యం అందించిన తన దాసునికి కృపయు, సమాధానం, ఆరోగ్య క్షేమాలు సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.